హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము గురువుగారు చెప్పిన ఒక కార్యక్రమాన్ని అయితే ఇక్కడ చేస్తున్నాము. అదేంటి అనేది మీకు చెప్తాను. ఇక్కడ అందరూ లేడీస్ అందరూ వచ్చి మా సొసైటీలో ఆ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నారన్నమాట. అదేంటంటే పసల్వాడి అంటారు కదా, ఆ ఊర్లో గురువు గారు శివరాత్రి కోసం లింగాలను అయితే చేయమని చెప్పారు. ఎవరికి ఎన్ని పాసిబుల్ అయితే అన్ని లింగాలని చేయమని చెప్పారనమాట. అంటే కోటి లింగాలు మెయిన్. కోటి లింగాలకు అందులో మన వంతు మనం చేయగలిగినన్ని చేసి పంపించాలన్నమాట. మట్టినైతే వాళ్ళే పంపించారు గురువు గారి దగ్గర నుంచి. అక్కడ మట్టినైతే సేకరించి ఇక్కడికి పంపడం అయితే జరిగింది. ఆ మట్టితో వాటర్ వేసి కలిపి ఇలా మా ఫ్రెండ్స్ కావచ్చు, ఆంటీ వాళ్ళు కావచ్చు, సొసైటీలో ఉన్న లేడీస్ అందరూ వచ్చి ఇలా చేయడం అయితే మొదలు పెట్టేశామన్నమాట. అలాగే ఇక్కడ ఒక ఆంటీ దీని గురించి క్లియర్గా చెప్తారు. వాళ్ళ మాటల్లో మనం విందాం, ఓకేనా? చూసారా, నేను వచ్చేపాటికి నేను రావడం కొంచెం లేట్ అయింది. అప్పటికే ఆంటీ వాళ్ళు ఇవన్నీ చేసి పెట్టేశారన్నమాట. ఇప్పుడు వాళ్ళ ద్వారా మనము తెలుసుకుందాము. ఇది ఏంటి, ఏం చేస్తున్నారు, ఎక్కడికి పంపిస్తారు, ఇవన్నీ ఆంటీ మాటల్లో తెలుసుకుందాం. ఏం చేస్తున్నారు ఆంటీ? మేము శివరాత్రి గురించి శివలింగాలు తయారు చేస్తున్నాము. జ్యోతిర్వాసు విద్యాపీఠం గురించి పసల్వాది అనమాట. ఆ గురువు గారు మట్టి పంపించారు సంగారెడ్డి దగ్గర. అయితే అక్కడికి శివలింగాలు తయారు చేస్తున్నాం అనమాట. ఆ శివయ్య ఎవరెవరితో చేయించుకుంటాడో వాళ్ళే వచ్చి చేస్తారంట, గురువు గారు చెప్పారనమాట. అందుకని ఇంతమందిని పిలిపించుకున్నాడు అనమాట. ఓకే, ఇక్కడ మన వాళ్ళందరూ చేస్తున్నారనమాట శివలింగాలు. ఓకే, ఇవన్నీ ఎక్కడ ఇస్తారా ఆంటీ? చేసిన తర్వాత గురువు గారికి పంపిస్తాం. ఓకే, విన్నారు కదా ఆంటీ మాటల్లో. ఇందులో భాగంగా నేను కూడా చేయడం అయితే జరిగింది. ఫైనల్గా అయితే ఒక 2 hours తర్వాత అన్నీ చేయడం అయిపోయిన తర్వాత, అంటే ఇవాళకి అయిపోయింది. చేయడం అయిపోయిన తర్వాత వీటిని గాలికి కాస్త ఆరనివ్వాలి, శివలింగాలన్నిటినీ. కాబట్టి ఫైనల్గా అయితే మేము ఇలా చేసేసామన్నమాట. ఇవాళకైతే ఫినిష్ చేసాము. రేపు కూడా చేయాలి. అంటే మట్టిని మళ్ళీ వాటర్ వేసి కలిపి అది కొంచెం మట్టి మెత్తబడిన తర్వాత ఇలా చేయడానికి సులువుగా ఉంటుందన్నమాట. ఫైనల్గా మట్టి మొత్తం చేసిన శివలింగాలన్నిటినీ ఒక దగ్గర అరేంజ్ చేసి ఈ కార్యక్రమాన్ని అయితే దిగ్విజయం చేసామనుకుంటున్నాము. ఆ పరమేశ్వరుడి ఆశీస్సులతో మేమందరము చేయగలిగాము. ఆ అవకాశం ఇచ్చినందుకు గురువు గారికి అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.